నమస్తే అండి. నేను మీ ముచ్చిక రంజిత్ కుమార్ ద్వారా ఈరోజు ఈ వీడియోని ఏంటంటే దేనికంటే ఈ మధ్యన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చూశానండి. రిచ్ RICH రిచ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎలాగ ఉంటుంది ఆలోచనలు, అలాగే పూర్ మైండ్ ఉన్న వాళ్ళు ఆలోచనలు ఎలాగ ఉంటాయి అనేది పోస్ట్ చూశానండి. ఎక్కువ ఫిర్యాదులు చేసే వాళ్ళు అయితే పూర్ మైండ్ సెట్ అట. వాళ్ళ ఫిర్యాదులే లేని మైండ్ సెట్ ఏంటంటే రిచ్ అట. అంటే దీన్ని నేను నిజంగా 100% తప్పు పడుతున్నానండి. ఎందుకంటే ఇప్పుడు ఈ సామెతలో చెప్పినట్టు నిరాధారమైన అంటే ఎటువంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే అది పూర్ మైండ్ సెట్ అన్నా పర్వాలే. కానీ ఫిర్యాదులు చేయడమే పూర్ మైండ్ సెట్ అంటే అది కరెక్ట్ కాదండి. ఇప్పుడు ఎటువంటి చాలామంది ఆధారాలతో సహా ఫిర్యాదులు చేస్తున్నారు. అంత మాత్రాన అది పూర్ మైండ్ సెట్ అని అనుకోకూడదు కదండి. అంటే ఫిర్యాదులు చేసినంత మాత్రాన పూర్ మైండ్ సెట్ అని అంటే ఫిర్యాదులు చేయకూడదు. ఫిర్యాదులు చేయకపోతే ఆ రిచ్ మైండ్ సెట్. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే రిచ్ మైండ్ సెట్ పూర్ మైండ్ సెట్ అనేది ఎటువంటి ఫిర్యాదులు చేయకుండా ఉంటే వాళ్ళు రిచ్ మైండ్ సెట్ కాదండి. నిరాధారమైన ఎటువంటి ఆధారం లేకుండా ఫిర్యాదులు చేస్తే అది పూర్ మైండ్ సెట్ అవ్వచ్చు. ఆధారాలతో సహా ఫిర్యాదులు చేస్తే అది పూర్ మైండ్ సెట్ ఎలాగవుద్దండి? అంటే మనం ప్రశ్నించకూడదు, ఒకరి మీద ఫిర్యాదు చేయకూడదు, అంతే కదండి. ఈ సామెత చెప్పిన ప్రకారం నేను క్లియర్గా చెప్పేది ఏంటంటే ఇది మాత్రం నేను ఖండిస్తున్నానండి. చాలా తప్పు అండి ఇది. పూర్ మైండ్ సెట్ అనేది ఆధారాలతో సహా ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా అది పూర్ మైండ్ సెట్ అవ్వదండి. అంటే ప్రశ్నించే వాళ్ళని అనగదొక్కడానికి ఇది ఎవరో చిన్న వర్డ్ అలాగా మెసేజ్ రూపంలో నేను ఫార్వర్డ్ చేశారో అని అనిపిస్తుందండి. అందుకే నేను దీన్ని చూసిన తర్వాత చాలామంది అనుకోవచ్చు అంటే వీళ్ళు ఫిర్యాదులు చేస్తారు కాబట్టి ఎక్కువ వీళ్ళు పూర్ మైండ్ సెట్, అందుకే రిచ్ అవరు వీళ్ళు ఎప్పుడు కాని చెప్పి ఒక ఏంటది అలాగే వెళ్ళిపోద్దండి జనాల్లో స్లోగన్స్ లాగా ఒక వాక్యం. ఇప్పుడు ఆధారాలతో సహా ఫిర్యాదు ఈ రోజుల్లో చేస్తున్నారండి. ఎటువంటి ఆధారం లేకుండా చేస్తే అది పూర్ అని కూడా చెప్పవచ్చు. అన్ని ఆధారాల నుండి చేస్తే ఎన్నిసార్లు 100 సార్లు చేసినా కానీ అది పూర్ అవ్వదండి. దయచేసి ఈ వార్డుని మాత్రం నేను తప్పు పడుతున్నానండి. అది చెప్పడానికి ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. నమస్కారం.